డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. సీతమ్మపేటలో సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం 5,000 మొక్కలు నాటుతామన్నారు. విశాఖలో రక్తం కొరత తీర్చేలా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా విశాఖపట్నం సిటీకి సంబంధించి 98 వార్డులో కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. బర్త్డే సెలబ్రేషన్ అన్నకంటే కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బీచ్ క్లీనింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 30వ తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా రావడం మనం చేసుకున్న అదృష్టం. అంటే ప్రకృతి తనను దాన్ని రక్షించుకుంటుందని ఎప్పుడు చెప్తుంటారు కదా. ఇక్కడ విధ్వంసానికి గురైన ప్రకృతి కూడా ఒక మంచి నాయకుడిని మంత్రిగా తెచ్చుకుంది. నా గురించి కేకులు కొయ్యడం కానీ లేకపోతే పటాసులు కాల్చడం కానీ వద్దు, ఏదో ఒక మొక్క నాటి భావితరాలకి ఒక పునాదిగా నిలబడి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. నేను మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్నే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీలైతే ఒక్క మొక్క రాకపోతే 10 మొక్కలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే దాని వెనుక కారణం మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం ప్రజలకి మీకు అందరికీ తెలిసిందే. దైవం మానవ రూపేణ అన్న విధంగా ఒక్కొక్కసారి దేవుడు మనుషుల రూపంలో ఈ రకంగా వస్తాడు అనటానికి తార్కాణమే పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి మహనీయుడి జన్మదినం సందర్భంగా మాకు ఏదైతే జనసేన పార్టీ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది.